మన జీవితంలో ఎన్నో సమస్యలుంటాయి. చిన్నవైనా పెద్దవైనా. కొన్నిసార్లు మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు మనల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి. ఒకవైపు మన మనసు ఒకటి చెప్తుంది, ఇది చెయ్యి, ఇది నీకు సంతోషమిస్తుంది అని. మరోవైపు పరిస్థితులు ఇంకొకటి చెప్తాయి, అది కష్టం, ఇది సేఫ్, ఇదే సరైనదేమో అని. ఆ మధ్యలో మనం ఏది సరైనదో అర్థం కాక ఒక్క అడుగు ముందుకు వేయలేక ఆగిపోతాం. కానీ నిజమేంటంటే జీవితంలో ప్రతి నిర్ణయం పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మనసు చెప్పిందే కరెక్ట్ అయి ఉండకపోవచ్చు, పరిస్థితులు చూపిందే బెస్ట్ అయి ఉండకపోవచ్చు. కానీ మనకు శాంతి ఇచ్చేది, మనల్ని రాత్రి నిద్రపోనిచ్చేది, మనలో గిల్టీ లేకుండా ఉంచేది, అదే మనకు సరైన దారి. కొన్నిసార్లు రిస్క్ తీసుకోవాలి, కొన్నిసార్లు వెనక్కి తగ్గాలి. కానీ ఎప్పుడూ ఒక విషయం గుర్తుంచుకోండి, మీ నిర్ణయం మీ జీవితం. తప్పు అయితే అది ఒక పాఠం, సరైనదైతే అది ఒక విజయ కథ. కాబట్టి భయపడకుండా, ఎవరేమంటారో కాకుండా మీ హృదయం, మీ పరిస్థితులు రెండింటినీ వినండి. తర్వాత ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఆ నిర్ణయమే మీ భవిష్యత్తును మార్చగలదు. అందుకే భగవద్గీతలో యుద్ధభూమిని మన జీవితానికి ప్రతీకగా చూపించారు. కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడు ఎలా అయోమయంలో పడిపోయాడో మనము జీవితంలో అలానే అయోమయంలో పడిపోతుంటాం. అక్కడ అర్జునుడి ముందున్నది యుద్ధం, ఇక్కడ మన ముందున్నది నిర్ణయాలు. అక్కడ అతను తన వాళ్లను చూసి కంగారు పడ్డాడు, ఇక్కడ మనం మన బాధ్యతలు, భావోద్వేగాలు చూసి తడబడతాం. ఏది కరెక్ట్, ఏది తప్పు అని సందేహంలో పడిపోతాం. ఇది చేస్తే ఎవరికి నష్టం, అది చేస్తే నాకు నష్టం అని ఆలోచిస్తూనే ఉంటాం. అలాంటి సమయంలోనే మన జీవితంలో ఒక గీత అవసరమవుతుంది. అర్జునుడికి శ్రీకృష్ణుడు మార్గదర్శనం చేసినట్టు మనకు ఒక అంతరాత్మ ఉంటుంది, మనలోనే ఒక స్వరం ఉంటుంది. అది మెల్లగా చెబుతుంది, నీ ధర్మం ఏంటో గుర్తుపట్టా అని. జీవితం అంటే ఎప్పుడూ సులభమైన మార్గం ఎంచుకోవడం కాదు, సరైన మార్గం ఎంచుకోవడం. కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉంటాయి, కానీ అవే మనల్ని బలంగా మార్చుతాయి. అర్జునుడు చివరికి భయాన్ని వదిలి తన ధర్మం కోసం యుద్ధం చేసినట్టు మనము మన భయాలను దాటి ముందుకు సాగాలి. ఎందుకంటే పరారవడం సమస్యను పరిష్కరించదు, ధైర్యంగా ఎదుర్కోవడమే మార్గం చూపిస్తుంది. జీవితంలో ప్రతిరోజు ఒక చిన్న కురుక్షేత్రం, ప్రతి నిర్ణయం ఒక చిన్న యుద్ధం. కానీ మనకు గుర్తుండాల్సిన ఒక విషయం, మనలోనే ఉన్న కృష్ణుడు మనల్ని ఎప్పుడూ సరైన దారిలో నడిపించడానికి సిద్ధంగా ఉంటారు. మనలోనే రెండు శక్తులు ఉంటాయి, ఒకటి ధైర్యం, మరొకటి భయం. ఒకటి సత్యం, మరొకటి సులభమైన మార్గం. ఈ రెండింటి మధ్య జరిగే పోరాటమే మన జీవిత యుద్ధం. ప్రతిరోజు, ప్రతి నిర్ణయం మనలోని ఈ రెండు శక్తుల మధ్య ఒక పోటీ. భయం మెల్లగా చెబుతుంది, వద్దు, ఇది కష్టం, నువ్వు చేయలేవు అని. కానీ ధైర్యం గట్టిగా చెబుతుంది, ఒక్కసారి ప్రయత్నించు, నువ్వు అనుకున్న దానికంటే బలమైన వాడివి అని. సులభమైన మార్గం మనల్ని ఆకర్షిస్తుంది, ఎందుకంటే అది తాత్కాలికంగా సుఖమిస్తుంది. కానీ సత్యం కొంచెం కఠినమైనదే అయినా మనల్ని నిజమైన గెలుపు వైపు తీసుకెళ్తుంది. ఈ యుద్ధంలో గెలవాలంటే మనలోని భయాన్ని కాదు, ధైర్యాన్ని వినాలి. తప్పులు చేయటాన్ని కాదు, నేర్చుకోవడాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే భయం మనల్ని వెనక్కి లాగుతుంది, ధైర్యం మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఒక నిర్ణయం, ఒక అడుగు మన జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. అందుకే ఎప్పుడైనా అయోమయం వచ్చినప్పుడు మీ హృదయం లోపలికి చూసి అడగండి, నేను భయంతో నిర్ణయం తీసుకుంటున్నానా, లేక ధైర్యంతో ముందుకు వెళ్తున్నానా అని. మీ జవాబు మీ దారిని నిర్ణయిస్తుంది. ఎందుకంటే మీ జీవిత యుద్ధంలో మీ గెలుపు మీ చేతుల్లోనే ఉంది. జీవితం ఒక యుద్ధభూమి అంటే మనము ఎవరితోనూ యుద్ధం చేయడం కాదు,
మనలో ఉన్న బలహీనతలతో, భయాలతో, సందేహాలతో చేసే యుద్ధం. బయట ప్రపంచం ఎంత కష్టంగా ఉన్నా మనలోని ఈ పోరాటమే నిజమైనది. కొన్నిసార్లు మనమే మనల్ని ఆపుకుంటాం. నేను చేయలేను, ఇది నాకేంటి అని మనసులోనే ఓటమిని ఒప్పుకుంటాం. అది శత్రువు కాదు, మనలోని భయం. మనల్ని వెనక్కి లాగేది పరిస్థితులు కాదు, మన సందేహాలే. కానీ ఒకసారి ఆలోచించండి, మనల్ని మనమే నమ్మకపోతే ఈ ప్రపంచం మనల్ని ఎలా నమ్ముతుంది? ఈ యుద్ధంలో గెలవాలంటే ముందుగా మనలోని బలహీనతలను గుర్తించాలి. అవి మన శత్రువులు కాదని, మనల్ని బలంగా మార్చే పరీక్షలని అర్థం చేసుకోవాలి. ప్రతి భయం వెనుక ఒక అవకాశం ఉంటుంది. ప్రతి సందేహం వెనుక ఒక సమాధానం ఉంటుంది. మనల్ని ఎదుర్కొనే ప్రతి చిన్న పోరాటం మనల్ని ఇంకొంచెం బలంగా చేస్తుంది. కాబట్టి పారిపోవద్దు. మీ భయాలను చూసి నిలబడండి. మీ సందేహాలను ప్రశ్నించండి. మీ బలహీనతలను జయించండి. ఎందుకంటే ఈ యుద్ధంలో గెలిస్తే మీరు ప్రపంచాన్ని కాదు, మీకే మీరే గెలిచినట్టే. అర్జునుడికి ఆ సమయంలో శ్రీకృష్ణుడు మార్గదర్శనమిచ్చాడు. యుద్ధభూమిలో నిలబడి అయోమయంలో పడిపోయిన అతనికి ఏది కర్తవ్యం, ఏది ధర్మం అనేది గుర్తు చేశాడు. మన జీవితంలో కూడా అలాంటి క్షణాలు వస్తాయి. ఏ దారి తీసుకోవాలో అర్థం కాక, ఏది సరైనదో తెలియక మనమే మనల్ని ప్రశ్నించుకునే సమయం వస్తుంది. అప్పుడు మనకు ఒక మార్గదర్శనం అవసరమవుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కృష్ణుడు ఉండకపోవచ్చు, కానీ ఒక జ్ఞానం మాత్రం ఉంటుంది. మనల్ని నిలబెట్టే, మనల్ని దారిలో నడిపించే, మన సందేహాలకు సమాధానం చెప్పే జ్ఞానం. అదే భగవద్గీత. ఇది కేవలం ఒక పుస్తకం కాదు, జీవితాన్ని అర్థం చేసుకునే మార్గం. మన బాధల్లో, మన సందేహాల్లో, మన ఓటముల్లో మనకు ధైర్యమిచ్చే స్వరం. ఇది మనకు నేర్పేది ఒక్కటే: పరిస్థితులు ఎలా ఉన్నా మన ధర్మం ఏమిటో తెలుసుకుని దానికోసం నిలబడాలని. ఎందుకంటే జీవితం ఎప్పుడూ సులభంగా ఉండదు, కానీ మన దారి స్పష్టంగా ఉంటే మన ప్రయాణం అర్థవంతంగా మారుతుంది. అందుకే మన జీవితంలో ఎప్పుడైనా అయోమయం వచ్చినప్పుడు బయట జవాబులు వెతకకండి. ఒక్కసారి లోపలికి చూడండి, జ్ఞానాన్ని వినండి, మీ దారిని మీరు కనుగొనండి. అప్పుడు మీ ప్రతి అడుగు మీ గెలుపుకే దారి తీస్తుంది. అయితే మన ఈ జీవిత యుద్ధంలో ఎలా గెలవాలి? మన మనసును ఎలా బలంగా చేసుకోవాలి? అదే మనం రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరియు ఈ ప్రయాణంలో భాగం కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.